ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు ఈ నెల 19 బుధవారం నుండి ప్రారంభం కాబోతుంది. అన్ని దేశాలు కూడా ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనేటటువంటి ఫైనల్ స్క్వాడ్ను ప్రకటించాయి. ఇండియాకు చెందినటువంటి బీసీసీఐ సైతం ఈ నెల 11వ తారీఖు నాడే తన ఫైనల్ స్క్వాడ్ను ప్రకటించింది. గతంలో ప్రకటించినటువంటి ప్రొవిజనల్ స్క్వాడ్లో 2 ప్రధాన మార్పులు చేసింది బీసీసీఐ. వెన్నునొప్పి గాయం నుండి ప్రధాన బౌలరు జస్ప్రీత్ బుమ్రా కోలుకోకపోవడంతో ఈ ఫైనల్ స్క్వాడ్ నుంచి బుమ్రాను తొలగించి హర్షిత్ రాణాను చేర్చారు. అదేవిధంగా ప్రొవిజనల్ స్క్వాడ్లో ఉన్నటువంటి ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తప్పించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తుది స్క్వాడ్లో చేర్చారు. బుమ్రా అందుబాటు విషయంలో మొదటి నుంచి అనుమానాలు ఉండటంతో ఇటీవల ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో హర్షిత్ రాణాను తీసుకొని ఆడించారు. హర్షిత్ రాణాకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనేటువంటి ఉద్దేశంతోనే అతన్ని ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే స్క్వాడ్లోకి తీసుకొని ఆడించారు. ఒకవేళ చివరి వన్డేకు బుమ్రా అందుబాటులోకి వస్తే హర్షిత్ రాణాను తప్పించేవారే. కానీ బుమ్రా ఫిట్నెస్ సాధించకపోవడంతో హర్షిత్ రాణా చివరి వన్డేలో కూడా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్లో చోటు సంపాదించాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్లోకి హర్షిత్ రాణా ఎంపిక పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇక ఫైనల్ స్క్వాడ్లోకి వరుణ్ చక్రవర్తి ఎంపిక కూడా పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి మొదట ప్రకటించినటువంటి ప్రొవిజనల్ స్క్వాడ్లో లేనటువంటి వరుణ్ చక్రవర్తి T20 సిరీస్లో అద్భుతంగా రాణించడంతో చివరి నిమిషంలో ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే స్క్వాడ్లో కూడా అతన్ని అంటే వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. దాంతో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్లోకి తీసుకుంటారని చెప్పేసి అప్పుడే అర్థమైంది. అయితే ఎవరి స్థానంలో తీసుకుంటారో అనేటటువంటి అనుమానం కలిగింది. ఆల్రెడీ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ల రూపంలో 4 స్పిన్నర్లు స్క్వాడ్లో ఉండటంతో ఎవరి స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారో అని అనిపించింది. అయితే ఆశ్చర్యకరంగా యశస్వి జైస్వాల్ను తప్పించి వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. అంటే 15 మంది ఉన్నటువంటి ఫైనల్ స్క్వాడ్లో వరుణ్ చక్రవర్తితో కలిపి మొత్తం 5 స్పిన్నర్లు ఉన్నారన్నమాట. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నటువంటి ఈ ఫైనల్ స్క్వాడ్లో ఉన్నటువంటి మొత్తం 15 మంది ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, మొత్తంగా 15 మంది ఉన్నటువంటి స్క్వాడ్ ఇది. ఈ 15 మందితో పాటుగా ఓ 3 నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్గా బీసీసీఐ ఎంపిక చేసింది. యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్ అండ్ శివం దుబే, అంటే ఒక బ్యాటరు, ఒక పేస్ బౌలర్, ఒక ఆల్రౌండర్, ఈ 3 కూడా నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్గా ఎంపిక చేసింది. అంటే వీళ్ళు జట్టుతో పాటు ప్రయాణించరు, ఇండియాలోనే ఉంటారు, అవసరమైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే అవసరమైనటువంటి సందర్భంలో అంటే ప్రధాన స్క్వాడ్లో ఎవరికైనా గాయమైతే వారి స్థానంలో వీరు చేరడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ స్క్వాడ్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆటగాళ్ల గురించి ఒకసారి చూసినట్లయితే ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ. సుదీర్ఘకాలం పాటు ఫామ్ లేక తంటాలు పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగినటువంటి 2వ వన్డేలో అద్భుత సెంచరీతోటి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం ఆ ఫామ్ను కంటిన్యూ చేస్తే అతనికి తిరుగుండదు. గత వన్డే వరల్డ్ కప్లో సైతం రోహిత్ శర్మ చెలరేగి ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే. అదే స్థాయిలో రోహిత్ శర్మ ఆడితే అతడు ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నం కాగలడు. బహుశా రోహిత్ శర్మ తన కెరియర్లో ఆడేటటువంటి చివరి ఐసీసీ టోర్నీ ఇదే కావచ్చు. ఈ టోర్నీలో కప్పు నెగ్గి అక్కడే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అదో గొప్ప అనుభూతి అవుతుంది. అతని గొప్ప కెరియర్కు మరింత గొప్ప ముగింపు పలికినట్లు అవుతుంది. ఇటీవల T20 ప్రపంచ కప్ నెగ్గి అదే వేదిక పైన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గి అవసరమైతే అక్కడే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఇక విరాట్ కోహ్లీ సైతము ఇటీవల ఫామ్ లేక తంటాలు పడుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇంగ్లాండ్తో జరిగినటువంటి 3వ వన్డేలో అంటే చివరి వన్డేలో హాఫ్ సెంచరీ తోటి కాస్త టచ్లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ కూడా రాణిస్తే భారత్కు తిరుగుండదు. కోహ్లీ సైతము తన కెరియర్లో చరమాంకంలో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మతో పోలిస్తే మంచి ఫిట్నెస్ ఉండటంతో ఈ టోర్నీలో గనక కోహ్లీ రాణిస్తే తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ను మరికొంతకాలం పొడిగించుకోవచ్చు. అది ఎంతకాలం అనేది చెప్పలేము. కాకపోతే ఫామ్ అందుకొని దాన్ని కంటిన్యూ చేస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు కూడా ఆడినా ఆశ్చర్యం లేదు విరాట్ కోహ్లీ. కాబట్టి కోహ్లీకి ఈ టోర్నీలో రాణించడము అతని కెరియర్కు అత్యవసరం. కోహ్లీ కెరియర్ కొనసాగడం అనేది ఒక రకంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఆధారపడి ఉంటుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.
బీజీటీ సిరీస్లో విఫలమైనటువంటి గిల్ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో 1 సెంచరీ 2 హాఫ్ సెంచరీలతో సహా పరుగుల వరద పారించాడు. వన్డేలలో గిల్ ఆట తీరు వేరే లెవెల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని వన్డే గణాంకాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తు వన్డే కెప్టెన్గా భావించబడుతున్నటువంటి గిల్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే జోరు కనబరిస్తే కప్ ఇండియాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. వన్డే వరల్డ్ కప్ తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకొని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు సైతం దూరమైనటువంటి శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఇండియా టీంలోకి అసలు అడుగు పెడతాడా అనే అనుమానం వచ్చింది ఒక దశలో. అయితే డొమెస్టిక్ క్రికెట్లో రాణించి తిరిగి వన్డే టీంలో చోటు సంపాదించుకున్నటువంటి అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించాడు. 3 వన్డేలలో కూడా చక్కగా రాణించి వన్డే టీంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. వన్డేలకు తన ఎంత ఉపయోగకరమో మరోసారి చాటి చెప్పాడు. సో అయ్యర్ ఇదే ఆట తీరుతోటి మరోసారి రెచ్చిపోయి ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ మన సొంతం అవుతుంది. ఇక వికెట్ కీపర్గా టీం మేనేజ్మెంటు కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపుతుంది. రిషబ్ పంత్ స్క్వాడ్లో ఉన్నప్పటికీ అతడు బ్యాకప్ కీపర్గానే కొనసాగుతాడు. టెస్టులు టీ20లలో రిషబ్ను కొనసాగించి వన్డేలలో మాత్రం కేఎల్ రాహుల్ వైపే టీం మేనేజ్మెంటు మొగ్గు చూపుతుంది. రాహుల్ ఆట తీరు సైతము టీ20లతో పోలిస్తే వన్డేలకు కరెక్ట్గా అతికినట్లుగా సరిపోతుంది. సో అతని యొక్క వన్డే కెరీర్ని గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇంగ్లాండ్తో జరిగినటువంటి 3వ వన్డేలో రాహుల్ చక్కటి బ్యాటింగ్ చేశాడు. వన్డేలలో రాహుల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటే మాత్రము ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం తప్పనిసరి. లీగ్ దశలో మ్యాచ్లలో ఒకవేళ కేఎల్ రాహుల్ రాణించకపోతే అప్పుడు నాకౌట్లో రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల రూపంలో 3 స్పిన్ ఆల్రౌండర్లు ఉంటే పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉండటము మరి అతని మీద కాస్త భారం ఎక్కువగానే ఉందని చెప్పాలి. సో అంటే హార్దిక్ పాండ్యాకు పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతని భుజస్కంధాలపైన మరింత బాధ్యత ఉంది. సో పాండ్యా రాణించడం అనేది టీమిండియాకు చాలా కీలకం. బుమ్రా లేకపోవటం, షమి పూర్తి స్థాయిలో మునుపటి సత్తాను ఇంకా అందిపుచ్చుకోనటువంటి నేపథ్యంలో పాండ్యా పాత్ర ఇక్కడ చాలా కీలకం. ఇక స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీ 3 కూడా ఆ స్క్వాడ్లో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి వన్డే సిరీస్లో జడేజా, అక్షర్ ఇద్దరు కూడా అద్భుతంగా రాణించారు. తొలి 2 వన్డేలలో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి వన్డేలో 3 వికెట్లు, 2వ వన్డేలో మరో 3 వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా. ఇక అక్షర్ పటేల్ విషయానికి వచ్చినట్లయితే తొలి 2 వన్డేలలో 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కీలక ఇన్నింగ్స్లో ఆడాడు అక్షర్ పటేల్. అంతేకాకుండా 3వ వన్డేలో బౌలింగ్ తోటి మెరిశాడు. తుది జట్టులో వీరిద్దరికీ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీరిద్దరికీ స్థానం లభించడం ఖాయంగా అనిపిస్తుంది. ఇక వాషింగ్టన్ సుందర్ బ్యాకప్ బౌలర్గానే ఉండాల్సి రావచ్చు. 3వ స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తిలలో ఒకరు ఉంటారు. స్క్వాడ్లో 5 స్పిన్నర్లు ఉండటంతో స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ బోలెడు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక పేస్ బౌలర్ల విషయంలోనే టీమిండియాకు కాస్త బెంగగా ఉంది. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టోర్నీకి దూరంగా అవటం ఇండియాకు కాస్త లోటుగానే అనిపిస్తుంది. పైగా మరో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి వన్డే సిరీస్లో ఆడినప్పటికీ అతని బౌలింగ్లో మునుపటి వాడి వేడి కనిపించడం లేదు. షమి తిరిగి ఫామ్లోకి రావటం మనకు చాలా అవసరం. ఇక పేస్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మాత్రమే ప్రస్తుతము అత్యంత ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. బుమ్రా స్థానంలో స్క్వాడ్లోకి వచ్చినటువంటి హర్షిత్ రాణా కూడా పర్వాలేదు. వన్డే సిరీస్లో బౌలింగ్ తోటి పర్వాలేదు అనిపించిండు హర్షిత్ రాణా. సో మొత్తంగా ఇండియా స్క్వాడ్ చూసినట్లయితే అన్ని రంగాలలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నటువంటి టీమిండియా పేస్ బౌలింగ్ దళంలోనే కాస్త పదును లోపించినట్లుగా అనిపించింది నాకు. అయితే టోర్నీ ప్రారంభ సమయానికి మహమ్మద్ షమి కూడా రిథంను దొరకపుచ్చుకుంటే టీమిండియాకు తిరుగులేదు. సో మన క్రికెటర్లందరూ సమిష్టిగా రాణించి ఇటీవల జరిగినటువంటి ఇంగ్లాండ్తో జరిగినటువంటి టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్ లాగా అందరు క్రికెటర్లు సమిష్టిగా రాణించినట్లయితే రాబోయేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచి భారత క్రికెట్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరటం ఖాయంగా కనిపిస్తుంది అందరూ సమిష్టిగా రాణిస్తే. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.